వెల్కమ్ టు మైత్రి వంటిల్లు. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ చేగోడీలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ఒక బౌల్లో రైస్ ఫ్లోర్ తీసుకొని దానికి నువ్వులు, కారం, ఓమా అలాగే ఉప్పు యాడ్ చేయాలి. ఉప్పు డైరెక్ట్గా యాడ్ చేస్తే మనం ఆయిల్లో వేయించేటప్పుడు అది చిట్లి మన పైన పడే అవకాశం ఉంది. అందువల్ల మనం ఉప్పుని డైరెక్ట్గా కాకుండా నీళ్ళలో కలిపి వేసుకుంటే అది చిట్లి మీద పడదు. వీటన్నిటిని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి. ఇప్పుడు సాల్ట్ వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉండాలి. వాటర్ని మొత్తం ఒకటేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పీట తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసి చిన్న పిండి ముద్దను తీసుకొని దాన్ని పీట పైన పెట్టి ఇలా చేస్తూ ఉండాలి. వీటిని బాగా లావుగా లేదా బాగా సన్నంగా చేయకూడదు. 15 to 20 సెకండ్స్లో ఇది రెడీ అయిపోతుంది. ఇలా చేసిన తర్వాత వీటి రెండు చివర్లని కలిపి ప్రెస్ చేయాలి. దీన్ని ఒక ప్లేట్ పైకి తీసుకోవాలి. అలాగే మిగతా పిండిని కూడా తీసుకొని ఇలా రోల్ చేస్తూ వీటి చివర్లో కలుపుకొని చేగోడీలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి దాంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న చేగోడీలను వేసి ఒక 2-3 నిమిషాల పాటు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి, ఆయిల్ మీద పడే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ఇలాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకుంటే రుచికరమైన చేగోడీలు రెడీ అయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి,
షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.